ఎందుకు వచ్చేది తెలియదు, ఏం కేసులు చెప్పారు. ఇదా మీరు ఎవరు చెప్పారు? ఇంటి ప్రభుత్వం మళ్ళీ వస్తారేంటిగా, ఇటువంటి చేస్తారంటే మళ్ళీ ఏ ప్రభుత్వం మళ్ళీ సంఘటన వస్తారు. మీ కింది స్థాయి సిబ్బంది అడగండి, మీ వ్యవహారశాలు చూసి నవ్వుకుంటున్నారు. ఈ కొంతమంది అధికారుల వ్యవహారశాల వల్ల కానిస్టేబుల్ ఎందుకు ఉద్యోగం చేస్తున్నా ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. ఇంత కష్టపడ్డగా వాళ్ళకు కనీసం వాళ్ళకు ఫెసిలిటీస్ ఇస్తలేరు, వాళ్ళకి రావాల బెనిఫిట్స్ ఇస్తలేరు. పోలీసు వాళ్ళకు శాలరీస్ కూడా సరిగా ఇస్తలేవు, గొడ్డు చాకరీ చేస్తున్నారు, మమ్మల్ని పొట్టు కొట్టిపిస్తున్నారు. అంటే అన్ని అంటే తెలుగు పేపర్ ముందు లీక్ అయింది, అది హిందీ ఎవరు లీక్ చేస్తుంది. 21 మార్కులు పాస్ అయింది, 20 మార్కులు వాళ్ళు ఇస్తారు. ఇంత ముందు జరిగినటువంటి అప్పివేసి దాన్ని చూసి లీకు వీరులు, లిక్కర్ వీరులు మీరు, మీ కుటుంబం అంతే. ఇంతే ఇక అంటాడు ఒక ఆయన పీడియాక్ట్ అంటారు నా మీద. అసలు నీకు అగ్గిపేట ఎందుకు దొరకలేదు ఫస్ట్ చెప్పు నాకు ఇంతవరకు. అంతర్జాతీయ సంస్థలతో విషయం జరపాలి దాని మీద. నీకు అగ్గిపేట ఎందుకు దొరకలే? నీవే మర్డర్ కేసు పెట్టాలి నీ మీద. అంతమంది యువకుల బలిదానం చేసుకోవాలంటే నీ చోట వ్యాఖ్యల వల్ల నీకు మాత్రం అగ్గిపేట దొరకలే. నోరు చేస్తే అబద్ధాలు. 1400 మంది చచ్చిపోయారు, త్యాగం చేశారు. వాళ్ళందరి రెచ్చగొట్టి నువ్వే అగ్గిపెట్ట అంటే వాళ్ళ బలిదానం చేసుకుంటేవి. ఎందుకు దొరికెళ్ళి అగ్గిపెట్ట చెప్పు. అగ్గిపెట్ట మంత్రి కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఫస్ట్ జంప్ చేయాలి నువ్వే. ఫస్ట్ జంప్ చేయాలి నువ్వే. కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే జంప్ చేయాలని ఫస్ట్ నువ్వే రెడీ ఉన్నావు, గొడవ కూర్చున్నావు, అబద్ధాలు ఆడతావు. పీడియాక్ట్ అంట 35 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు. కేసీఆర్ కొడుకు మీద పీడియాక్ట్ పెట్టాలి. ఇదంతా ప్లాను టీఎస్పీఎస్సీ విషయంలో డైవర్ట్ చేయడానికి. అదేవిధంగా ఆ రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన చేసిన వ్యాఖ్యల మీద కూడా విచారణ జరపాల్సిందే. అవి మామూలు వ్యాఖ్యలు కాదు. కేసీఆర్ అనే వ్యక్తి అడ్డగోలుగా సంపాదించిండు, 1000 కోట్లు సంపాదించిండు. దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఎవరు పెట్టినా కూడా, ఎవరు పోటీ చేసినా కూడా ఖర్చు నేనే పెట్టుకుంటా అని చెప్పి వ్యాఖ్యలు చేసినట్టు మేం చెప్పలే, మన నాయకులు చెప్పలే. చెప్పిన వ్యక్తి ఎవరో ఒక సీనియర్ జర్నలిస్టు. దీని మీద కూడా విచారణ జరపాలి. పోతే బిడ్డ, నీ బిడ్డ పోతుంది, నెక్స్ట్ నీ కొడుకు రెడీ చేస్తున్నాం. నీ బిడ్డ పోతుంది, నీ కొడుకు రెడీ. మాకు జైలు కొత్త కాదు, మళ్ళీ రెడీ ఉన్నా చెప్పొచ్చిన, మరోసారి చెప్పొచ్చిన. ఇది 9 లిక్కర్ దందా వేసి కాదు, డ్రగ్స్ దందా వేసి కాదు. నీ కొడుకు మూర్ఖుడు, చదువుకున్న అజ్ఞాని, లవంగానికి తంబాకుకు తేడాలని మూర్ఖుడు మీ కొడుకు. అంతా తాగించు ఫ్యామిలీ వీళ్ళది. నేనట పిచ్చోని చేతిలో రాయట. ఏం పిచ్చోడు? టీఎస్పీఎస్సీ విషయంలో 30 లక్షల మంది యువతను భవిష్యత్తు నాశనం చేస్తే, పేపర్ లీక్ చేస్తే దాని మీద మాట్లాడడం పిచ్చి. ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళ ఆత్మహత్య కారకులైన మీ కుటుంబం యొక్క విధానాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. ఉద్యోగులకు జీతాలు ఇస్తలేరు, 317 జీవో పేరుతో ఉద్యోగులను ఉపాధ్యాయులను అది గోసపెట్టారు, చెట్టుకొని పుట్టుకొని చేశారని చెప్పి ప్రశ్నిస్తే, ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేశారు, అనారోగ్యంతో చనిపోయారు, దాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. దళితులకు 3 ఎకరాలు ఇస్తాను, ఎందుకు ఇస్తానంటే మాకు పిచ్చి అంటావు. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను, ఎందుకు ఇస్తానంటే మాకు పిచ్చి అంటావు. దళిత బంధువు అందరికి ఎందుకు ఇస్తానంటే మాకు పిచ్చి అంటావు. బీసీలను మొత్తం వాళ్ళ బతుకులు బర్బాద్ చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తే పిచ్చి అంటావు. రైతులు రుణమాఫీ చేస్తాను, ఎందుకు చేస్తున్నావు. ఒక్క రైతు బంధు ఇచ్చి ఉన్న సబ్సిడీ చేసినావు. కౌలు రైతులు కూడా రైతు బంధు ఎందుకు ఇస్తారు అని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇస్తావు అంటే మాకు ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను, నిరుద్యోగ వృద్ధి ఇస్తాను, ఎందుకు ఇస్తారో ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. అంటే మేము అన్ని ప్రశ్నిస్తే మేము పిచ్చోళ్ళం. మరి తాగుబోతు చేతిలో రాజ్యం ఉంది కదా, తాగుబోతు చేతిలో రాజ్యం ఉంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. తాగించనని విధాంతం ముందు పోతున్నటువంటి కుటుంబం చేతిలో రాజ్యం ఉంది వాళ్ళ.
అయ్యే తాగి రాజ్యం వెళ్తాడు, బిడ్డ తాగించాలని రాజ్యం వెళ్ళాలని చూస్తుంది, తాగించు అని దంద చేస్తుంది. కొడుకు తూడా ఉంటాడు, ఊగుతా ఉంటాడు. ఇక కొడుకు డ్రగ్స్ తీసుకొని. మీరు మంచోళ్ళు, మీ కుటుంబం మంచిది, మీ కుటుంబం కోసం తెలంగాణ ప్రజలు నాశనం కావాలి, మీ కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, విదేశాల్లో పెట్టుబడి పెట్టాలి, దొంగ దందాలు లంగ దందాలు చేయాలి, తెలంగాణ ప్రజల మాత్రం బర్బాద్ కావాలి. అభివృద్ధి చక్ర అభివృద్ధి మీద అభివృద్ధిలో చర్చకురా. ఏం అభివృద్ధి చేసావు తెలంగాణ రాష్ట్రాన్ని? ఎన్ని సంక్షేమాలు ఇచ్చిన హామీలు నెరవేర్చినావు? దాని మీద చర్చకురా. ఎన్ని డైవర్ట్ చేస్తున్నావు? నీ పార్టీలోనే తెలంగాణ పేరు చేసినావు, తెలంగాణతో నీకు తెలైపోయినాయి, తెలంగాణతో తెగదెబ్బలు అయిపోయినాయి. తెలంగాణ ప్రజలను వివరిస్తలేరు. నీ కుట్రలు నీ కుట్రలు గమనించారు, నీ కుటుంబ పాలన అవినీతి పాలన గమనించారు. ఏం చేయలేను. రాసి పెట్టుకో, నీ బిడ్డ నీ కొడుకు జైలు కూడా ఖాయం. రాసి పెట్టుకో, నువ్వు రాసి పెట్టుకో. మొత్తం తీస్తాం బిడ్డ. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా అన్న, మీకు మాకు శత్రుత్వం లేదన్న, మనం కొట్లాడుకోతారు. దయచేసి భయపడి చెప్తలే, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకొని ఈ కుటుంబం కోసం బతుకుదామా అన్న? చెప్పన్నా, మీకు ఏమైనా చేసిందని చెప్పండి. జెండా మోసారు, జై తెలంగాణ చెప్పి గర్జించరు, గార్డించరు, లాఠీ దెబ్బలు తినోళ్ళు ఏడవేరన్నా అయ్యాలి చెప్పి అర్థం చేసుకోరు. ఒకసారి అంతమంది బల్లాలు వేసుకోండి కుటుంబం కోసం అన్న. కేసీఆర్ బిడ్డేసే దండ మంచిది ఒప్పుకుందామా చెప్పండి. కేసీఆర్ కొడుకు వ్యవహారం అహంకారం చూడు, కన్నకావరం తలకాకెక్కింది అనకు ఒప్పుదామా చెప్పండి. కేసీఆర్ చేసే అరాచకాలు తన వేరే మంత్రికో వేరే ఎమ్మెల్యేకి ఇంత ఎదురాలు. ఆయన బిడ్డ కష్టం ఎవరోడు భరించలేడు ముఖ్యమంత్రి. ఆయన కొడుకు మందిరిస్తాడు, ఆయన కొడుకు బండాలు తీస్తున్నారు, అంత చాట తీస్తున్నారు, అది చాటపాత్ర తీస్తున్నారు, భరించలేడు. ఆయన కుటుంబం కాపాడు కోసము, ఆయన కుటుంబం రాజ్యం వేయడానికి, ఆయన కుటుంబం తెలంగాణ ధనాన్ని, సంపాదనను, ఆస్తి పాత్రలను, తెలంగాణ ప్రజల మానవ ధనాన్ని అని దోచుకోవడానికి, వాళ్ళ రాజ్యం వేయడానికి మాత్రమే కేసీఆర్ కుటుంబం ఉన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గుర్తుంచుకోండి. ప్రజలు క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించండి మీరే. ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కుటుంబం మీద, ముఖ్యమంత్రి కుటుంబం యొక్క దోపిడీ మీద, వాళ్ళ అరాచకాల మీద, వాళ్ళ నియంత పాలన మీద ప్రజలు ఏ విధంగా విసిగి వేసారిపోయారు, ఏ విధంగా కోపంతున్నారో ఒక్కసారి క్షేత్రస్థాయిలో తెలుసుకోండి ఒకసారి. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తులు లేచిందో మళ్ళా భారతీయ జనతా పార్టీ అదే ఉద్యమాన్ని తిరిగి తన భుజ స్కంధాలు పెట్టుకున్నది. ఆ గడిలో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడానికి, ఈ కుటుంబ పాలన అంతమొందించడానికి, ఈ కుటుంబం యొక్క అహంకారపూరితమైనటువంటి ఈ నయా నిజాం పాలనను తెలంగాణ రాష్ట్రం తరిమి కొట్టడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. మాకు జైలు కొత్త కాదు, లాఠీ దెబ్బలు కొత్త కాదు. నువ్వేం చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నారు. మేము యుద్ధానికి సిద్ధం. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రండి, కలిసి ఉద్యమం చేద్దాం. ఇటువంటి పాలన మనకు అభివృద్ధి చెందిన తెలంగాణ మనకు కావాలి. నరేంద్ర మోడీ గారు తెలంగాణ అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నిధులు ఇస్తున్నాడు, ఈ మూర్ఖుడు నిధులు దారి మళ్లిస్తున్నాడు, అభివృద్ధికి సహకరిస్తలేడు. అభివృద్ధి చేస్తే మోడీ గారి పేరు వస్తుందని చెప్పి అభివృద్ధికి సహకరిస్తలేడు. తెలంగాణను అదొకటి పాలు చేయాలి. ఆ నేరాన్ని కేంద్రం మీద నెట్టడానికి, మోడీ గారు తిట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి కుటుంబం పరిమితమైంది తప్ప వేరే కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరొక విజ్ఞప్తి, రేపు మన ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు రేపు వస్తున్నారు. రేపు 10:30కు పరేజ్ గ్రౌండ్ లో సభ ఏర్పడేసారు. అభివృద్ధి కార్యక్రమం ప్రారంభోత్సవం ఉంది. దయచేసి బీజేపీ కార్యకర్తలారా, నాయకులారా, ప్రజలకందరూ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ స్వచ్ఛందంగా తరలిండి చెప్పి ప్లీజ్. రేపు తరలినండి. మన దమ్మేదో, మన శక్తి ఏందో, మన సంఘటన శక్తి ఏదో రేపు నిరూపిద్దాం. ఈ కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా హెచ్చరిక జారీ చేద్దామో రేపు బహిరంగ సభ విజయవంతం ద్వారా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయండి. మీతో పాటు ప్రజలను ఆ అభివృద్ధి కార్యక్రమంలో, ఆ సభలో పాల్గొనే విధంగా ఈ రోజు కష్టపడి పనిచేయండి. మాకు చెప్పలేదు, మాకు ఏం సౌకర్యాలు లేవన్నా దయచేసి
మీరే స్వతహా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోండి. మీ గ్రామంలోని మీ ప్రాంతంలోని ప్రజలందరూ తీసుకెళ్ళండి ప్రజా సభకు. రేపు ఉదయం 10 మోడీ గారు పాల్గొనేటువంటి ఆ కార్యక్రమాన్ని, పరేష్ గౌడ్ దగ్గర కార్యక్రమాన్ని దయచేసి అందరూ కలిసికట్టుగా చేద్దాం. ఇప్పటి నుంచి పూర్తి సమయం రేపు సాయంత్రం వరకు, రేపు బహిరంగ సభ విజయవంతమైన కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా కష్టపడి విజయవంతం చేయాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈనాడు అరెస్ట్ అయిన తర్వాత నాకు సహకరించినటువంటి మా లీగల్ సెల్ అడ్వకేట్లకు, హైదరాబాద్ అడ్వకేట్లకు, ముఖ్యంగా మా హన్మకొండ వరంగల్ అడ్వకేట్స్కు, అదేవిధంగా మా కార్యకర్తకు భరోసాకు విశ్వాసాన్ని కల్పించినటువంటి దండ అందించినటువంటి మా జాతీయ నాయకత్వానికి ప్రియతమ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా శ్రీ అమిత్ షా గారికి, మా ప్రియతమ నాయకులు మాకు స్ఫూర్తి శ్రీ జేపీ నడ్డా గారికి, మాకు ఆదర్శమైనటువంటి మా బిఎల్ సంతోష్ గారికి, మా తరుణ్ చుగ్ గారికి, శివప్రకాష్ జీకి, సునీల్ బన్సర్ గారికి, అరవింద్ మీనన్ గారికి, అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, డికేఆర్ గారికి, ఇతర నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త కష్టపడి పనిచేసినటువంటి, పోరాటం చేసినటువంటి, నాకు అండగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ప్రజలందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏది సెల్ ఫోన్ ఎవరు అడిగినారు? సెల్ ఫోన్ ఉన్నది మీ దగ్గరనే. మొన్నటి నుంచి మొత్తుకుంటున్నారు సెల్ ఫోన్ తీసుకెళ్ళని చెప్పి. మా పిఐ ప్రవీణ్ రావు ఏం చేసిండు? సిఏ గారికి ఫోన్ చేసిండు. సెల్ ఫోన్ ఉందా సార్ అని చెప్పండి. ఆ ఏసీపీ గారు ఫోన్ చేసారు. పెట్రోల్ బంక్లో చెక్ చేసినాం. సెల్ ఫోన్ ఎందుకు అంటున్నా? సెల్ ఫోన్ దానికి ఏం అవసరం? నీ టెక్నాలజీ పోటు కాదు కదా, ముఖ్యమంత్రి కొడుకు తోపు కాదు కదా. నీకు అన్ని టెక్నాలజీ బాగా తెలుసు కదా, నువ్వు తురుకు తీసుకోవడానికి కానీ కదా నువ్వు. ఎందుకు సెల్ ఫోన్ ఏమున్నది? అసలు ప్రమాణం చేయమని సిపిని ప్రమాణం చేయమంటున్నావు కదా, ఫస్ట్ ప్రమాణం చేయి. రేపు చేయి. నువ్వు ప్రమాణం చేస్తేనే నువ్వు కరెక్ట్ పోలీస్ ఆఫీసర్, లేకుంటే ముఖ్యమంత్రి మోచేతి లాగే వ్యక్తి అని చెప్పి మొత్తం పూర్తి పోలీస్ వ్యవస్థనే గుర్తిస్తారు. రాసి పెట్టుకో బిడ్డ. ఈ టోపీ పెట్టి ముంగట 3 సింహాలు ప్రమాణం చేయి. నేను కుట్ర చేసినా, లీకేజ్లో నా హస్తం ఉందా, మాల్ ప్రాక్టీస్లో నా హస్తం ఉందా, దీంతో నాకు ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ముంగట టోపీ పెట్టి 3 సింహాలు ప్రమాణం చేయి. ఫస్ట్ ఆ అమరులు ప్రమాణం చేయి. నీ కుటుంబాన్ని పక్క పెట్టి ప్రమాణం చేయి. ప్రమాణం చేయి. ముఖ్యమంత్రి ఇదా నువ్వు ఇలా సిగ్నల్తో విచారణ జరుపు. అరే ఏడవన్నాడే ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు. ఏడున్నాడు? గింద 30 లక్షల మంది భవిష్యత్తు నాశనం అయితే ముఖ్యమంత్రి మరి అక్కడ ఎవడో మహారాష్ట్ర కష్టపడి కనగొస్తాడని ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు? ఎన్ని రోజులు తాగి ఉంటాడు ముఖ్యమంత్రి? ఇంకా 30 లక్షల మంది భవిష్యత్తు నాశనం అవుతుంది సార్. రా సార్, ఆ గడ్డ నుంచి బయటికి రా సార్. నీకు ఎన్ని రోజులు లాక్డౌన్ సార్? నీకు ఇంకా ఎన్ని రోజులు సార్? ఇంకా నువ్వు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటావు సార్? ఎన్ని రోజులు విలాసవంతమైన జీవితం గడుపుతావు సార్? నువ్వు తెలంగాణ ప్రజల భవిష్యత్తు నాశనం అవుతుంది సార్. నీకు రాష్ట్ర ప్రభుత్వంని బదనాం చేసి కుట్ర చేసేది మీ సెల్ ఫోన్ దొరికితే ఇంకా కీలక ఆధారం అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నాడు. తర్వాత మీకు కస్టడీ కావాలని కూడా పోలీసులు ఇంకోవైపు కేసు వేసారు. ఇవాళ లీగల్గా ఏమనొచ్చు? లీగల్ పక్కా సహకరిస్తా. మేము కోర్టును నమ్ముకుంటున్నాం. మేము ప్రమాణం చేయమని చెప్పి ఫస్ట్ సిపిని ప్రమాణం చేయమని చెప్పండి. ఆ ప్రతి సిపి ప్రమాణం చేస్తారు. అవసరం అంటారు. ఇప్పుడు అవసరమే చెయ్యి. నువ్వు విలేకరుల సమావేశం పెట్టి టోపీ పెట్టి 3 సింహాలు ప్రమాణం చేయి. నీ పక్కనున్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ, అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఘోరం సార్ అంటున్నారు. ఏం జరుగుతుందో మాకు తెలియదు సార్. ఈ ఘోరమైన పని సార్. తెలంగాణ సమాజం అనుకుంటున్నది. నేను ప్రమాణం చేయడానికి సిద్ధము. నేను ప్రమాణం చేస్తున్నా. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నేను నమ్ముకున్న దేవుని ప్రమాణం చేసి చెప్తున్నా. నువ్వు చెయ్యి. ఇప్పుడు ప్రమాణం చేయి. ఎవరికో సంబంధం లేదు. చెప్తాం మీకు. చెప్తాను అది అన్ని బయట పెడతాం. ఏది పెట్టాలో పక్క పెడతాం. 100% పెడతాం.
ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారా మరోసారి? విలేజ్ కమిటీకి ఇస్తాము, ఇంటికి వచ్చి దాడి చేయడము, ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుల మీద దాడి చేయడము, కనీసం నోటీసులు ఇవ్వకుండా సమాధానం ఇవ్వకుండా ఇంటి మీద దాడి చేయడం అనేది పక్కా ప్రివిలేజ్కి వస్తుంది. ఫిర్యాదు చేస్తాము, తప్పకుండా గౌరవ స్పీకర్ కలుస్తాము, 80% వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అదేవిధంగా కాంటెంప్ట్ కూడా ఇస్తాం, వరంగల్ సిపి కూడా కాంటెంప్ట్ ఇస్తాం, పక్కా ఇస్తాం, అధికారం అందరి మీద పక్కా ఇస్తాం, 100% ఇస్తాం. దాని ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఆపడమని ఇక కేసీఆర్కి ఆపడమని ఇప్పుడు ఇక అరెస్ట్ చేసి టూటౌన్ పోలీసులు మేము బొమ్మల రామారావులోనే మిమ్మల్ని రిలీజ్ చేసి మీకు స్వేచ్ఛ ప్రసాదించామని ఒకటి ఇచ్చారు. రాత్రి 12:45 అరెస్ట్ చేసి మరి అక్కడి నుంచి పోలీసులు పట్టుకపోయినాను. వీడియోలు మీరే తీసారు కదా, విలేకరులంతా ఉన్నారు కదా, నన్ను ఇచ్చిపెట్టాలి కదా. మరి 3 గంటల పాటు 2 గంటల పాటు గాయి 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 ఈ గల్లీలో ఆ బస్సు ఆ దారి కూడా చిన్న చిన్న దారి ఎట్లా ఎట్లా చంపబోతున్నారు స్పీడ్ అంటే తలకాయలు వెళ్తే కలవతా తెలియదు. తింపి 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 తీసుకుపోయారు. మరి వీడియో మీరే తీసారు కదా, రెండు ఇస్తాం, అదే ఇంతకుముందు జరిగింది ఏం కాలేకుంటారు. అది ప్రొటెస్ట్, ఇది ఇంటి మీద దాడి చేశారు, నా మీద దాడి చేశారు. మీ కూడా వేసిండు, వీళ్ళక్కడ కూడా వేసిండు, వీళ్ళక్కడ కూడా వేసిండు. తప్ప అది గ్రూప్ లో పెడతారు. అసలు ఎప్పుడు లీక్ అయింది పేపరు? ఎప్పుడైంది? 9:30 9:40కో 10:40కో అయింది, 10:40కో అయింది. టీవీలలో వచ్చింది, నాకే సంబంధం ఉంటుంది? అసలు మొబైల్ లోపలికి ఎట్ట దాని మీద విచారణ జరుపు. ఫస్ట్ లోపలికి ఇన్విజిలేటర్ ఉండగా, స్క్వాడ్ ఉండగా, పోలీసు ఉండగా లోపలికి మొబైల్ ఎట్లా పోయింది, ఎవరు తీసుకుపోయారు, పేపర్ ఎట్లా వచ్చింది, అది గ్రూప్లో ఆ ఎస్ఎస్సి గ్రూప్లో పోయిందట. వాళ్ళు చెప్తారు కదా ఎట్లా పోయింది, ఈ ఎస్ఎస్సి గ్రూప్లో పోయింది లేదట, మొబైల్లో ఫోటో తీసింది లేదట, పైకి పోయి ఈ తతంగం అంతా నడిపింది లేదట. విలేకరి మీడియా గ్రూప్లో పెడితే తప్పట. అందరికని చూడే మొత్తం మంత్రితో ఫోటో దిగిడు కదా, అందరితో ఫోటో అపలంచార్లా. నేను రోజు 2000 సెల్ఫీలు దిగుతా. పోయి అడిగాను, నీ ఐడెంటిటీ కార్డు ఏంది, నువ్వు నేరస్తున్నావా అని చెప్పి అడిగి ఫోటో దిగాను. నేను ఏమన్నా టెక్నాలజీ ఉంది కదా, నాకు టెక్నాలజీ ఉంది కదా, ఈ బరిది నేను ఫోన్ కాల్ చేసినా, నేను సంభాషణ చేసినా కూడా చాలా యాక్షన్ తీసుకో. ఇక వాళ్ళ చేతిలో రాయి, పిచ్చో చేతిలో రాయి, వాళ్ళకే రివర్స్. అది ఏదంటే అది పెడతారు, ఏదంటే అది పెడతారు. చెప్తుంది కోర్టులో చెప్తుంది. అందుకే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలంటున్నాం కదా, ముఖ్యమంత్రి కొడుకు బాధ్యత వహించాలంటున్నాం కదా. పట్ట పిల్లలందరిది, పిల్లలు అందరి పిల్లలది. అసలు ముందు తెలుగు పేపర్ లీక్ అయింది కదా, ఎవరు చేశారు? నేను హిందీ పేపర్ లీక్ అయింది అంటారు కదా. ముందు రోజు తెలుగు పేపర్ లీక్ అయింది. మరి అసలు కుట్ర చేశారు, ఇంకా చేసిన తాత చేసిండా, లేకపోతే పాకిస్తాన్ చేసిన, బంగ్లాదేశ్ చేసిన, దాన్ని ఎందుకు విషయాలు చెప్తలేవు? చెప్పు, దాన్ని కూడా జరుపు. అందుకే అన్ని సిటీ చేస్తూ జరుపు. నువ్వు నీకు నిబద్ధత నిజాయితీ ఉంటే, నువ్వు మనిషివైతే మనిషి పుట్టుక ఊడితే మీరు మీ కుటుంబం సిట్టింగ్ చేసుకో. నువ్వు సిట్టింగ్ చేసి విచారణ విచారణ కోరు. ఎవరైనా బయటకు వస్తాయి కదా. ప్రమాణం చేయి, నువ్వు దేవుడు నమ్మావా? నీకు అదో మాట దానికి సంఖ్య అదొకటి పక్కకు, నువ్వు దేవుడు నమ్మావా? పోయిసారి రోజు దేవుడు నమ్మాడు. సిపి ప్రమాణం చేసి చేసిన ప్రమాణం నువ్వు చేయి, నేను ప్రమాణం చేసిన నువ్వు చేయి. అందరికీ బలగాస్తున్న చూపెట్టాలి పోలీసు వాళ్ళకి. సెంటిమెంట్లనా ఇంట్లో ఏడుస్తున్న దాడి చేసిరానా, ఫోటో కింద తెచ్చిరానా, టెంట్లు కూడా కొట్టిరానా, వాటర్ క్యాన్ తీసి కొట్టిరా. నిన్న వాటర్ క్యాన్ అంగడంగడి చేసిరానా ఇంట్లో. వీళ్ళు ఏమంటారంటే రాష్ట్ర అధ్యక్షుడు ఒక పార్లమెంట్ సభ్యుని చేస్తే కార్యకర్త, మా కార్యకర్తలు బెరలు కాదు. మా కార్యకర్తలకు మా పార్టీ కోసం, సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ వీరులు స్ఫూర్తి. పోలీసు వాళ్ళేమో, ఇప్పుడున్న పోలీసు వాళ్ళు కొంతమంది ఏమో ఆ డ్యూటీలో నక్సలైట్లు ఎదిరించి, టెర్రరిస్టులు ఎదిరించి ప్రాణత్యాగం చేసిన అమరులను మర్చిపోయారు వాళ్ళు. పాపం మేము గుర్తుంచుకుంటాం అమరవీరులను, పోలీసు అమరవీరులను. వీళ్ళు మర్చిపోయారు. వీళ్ళ పైసలకే కొట్టారు అందరూ, చాలా మంది పోస్టులకు కూడా కొట్టారు అందరూ కూడా.
మా కార్యకర్తలు మా బలిదానం మా కార్యకర్తలు స్ఫూర్తి మాకు. మేము జెండా కోసం పనిచేస్తాం, కాశ్యప్ జెండా కోసం పనిచేస్తాం, కమలపు వికాసం కోసం పనిచేస్తాం, సిద్ధాంతం కోసం పనిచేస్తాం, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తాం, జేపీ నడ్డా గారి నేతృత్వంలో పనిచేస్తాం. పక్కా ఈ తెలంగాణ గడ్డ మీద కాశ్యప్ జెండా రెపరెపర అడిగిస్తాం. అది ఆ అద్భుత సన్నివేశాన్ని ఇప్పుడు ఈ రాచరిక పాలన అందిస్తున్నట్టు ఈ కుటుంబానికి వాళ్ళ కొమ్ము కాస్తున్న కొంతమంది పోలీసులు కలిసి చూపడతాం. ధన్యవాదాలు. ప్రైమ్ మినిస్టర్ వచ్చే రోజు సింగరేణి వ్యాప్తంగా ర్యాలీలు ధర్నాలు చేద్దాం.